ఇరాన్తో యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2 రోజుల నుంచి ఇరాన్తో చర్చలు జరుపుతున్నామని, తాత్కాలికంగా యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. 5 రోజుల పాటు యుద్ధానికి విరామం ఇస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఇరాన్తో చర్చలు మంచి వాతావరణంలో జరుగుతున్నాయంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్తో మరో వారం పాటు చర్చలు కొనసాగుతాయంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ పవర్ ప్లాంట్లు అలాగే ఇంధన క్షేత్రాలపై దాడులు ఆపేస్తున్నామంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. పశ్చిమ ఆసియాలో శాంతి కోసం కృషి చేస్తామంటూ ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి బ్రేక్ పడింది. యుద్ధానికి సంబంధించి ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇదే అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్పై దాడిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటన విడుదల చేశారు. ఇరాన్పై దాడులు నిలిపివేస్తున్నామని, 2 రోజులుగా ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని, ఈ చర్చలు శాంతియుత వాతావరణంలో కొనసాగుతున్నాయంటూ ఆయన పేర్కొన్నారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గా మనం చూసాం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితం చేసినటువంటి ప్రకటన ఒక సంచలనమైనటువంటి ప్రకటన చెప్పొచ్చు. తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటన చేశారు. ఇది పశ్చిమాసియా యుద్ధంలో ఒక కీలక మలుపు అని చెప్పొచ్చు. గత 48 గంటలుగా విద్యుత్ కేంద్రాలను ఏదైతే ధ్వంసం చేస్తామని ప్రకటించినటువంటి ట్రంప్ ఇప్పుడు అకస్మాత్తుగా ఈ యొక్క ప్రకటన చేయటం కొంత అందరినీ కూడా ఆశ్చర్యానికి ముంచిందని చెప్పొచ్చు. అయితే అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో అత్యంత వ్యూహాత్మకమైనటువంటి ఒక మలుపుగా దీన్ని చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇరాన్ కనుక హర్ముజ్ జలసంధిని కనుక తెరవకపోతే ఇరాన్ లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్లన్నింటినీ కూడా నాశనం చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. అయితే గడువు ముగిసే సమయానికి 5 రోజుల పాటు దాడులను వాయిదా వేస్తామని ప్రకటించడం వెనుక కొన్ని అంటే వ్యూహాత్మకంగా కొంత దీన్ని చూడొచ్చని కూడా చెప్తున్నారు విశ్లేషకులు. అది యుద్ధం మరింత తీవ్రం కాకుండా ఏదైతే అణు కేంద్రాలు లేదా విద్యుత్ గ్రిడ్ల పైన దాడులు జరిగితే ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తీవ్రతను ఆపడానికి తీసుకున్నటువంటి ఒక దౌత్యపరమైనటువంటి విరామంగా చూడాలి అన్నది పరిశీలనలు చెప్తున్నారన్నమాట. మరోపక్క చర్చలకు కూడా ద్వారాలు తెరవటం జరిగింది. ఈ యొక్క ప్రకటన ద్వారా అమెరికా అదేవిధంగా ఇరాన్ ప్రతినిధుల మధ్య గత 2 రోజులుగా చాలా నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు జరిగాయని కూడా ట్రంప్ స్వయంగా ఒప్పుకున్నారు. అంటే తెర వెనుక రాయబారాలు జరుగుతున్నాయి. బహుశా భారత్ ఒమన్ లేదా ఇతర అరబ్ దేశాల ద్వారా ఈ పని చేస్తున్నాయని కూడా అర్థం అవుతుంది. అయితే కండిషనల్ రిలీఫ్ అనే చెప్పొచ్చు, అంటే కొన్ని షరతులతో కూడుకున్నటువంటి ఉపశమనం అనే చెప్పొచ్చు. ఈ 5 రోజులు వాయిదా బేషరతుగా ఇచ్చింది కాదు. ఈ వారమంతా జరిగే చర్చల ఫలితాల ఆధారంగానే ఈ వాయిదా ఆధారపడి ఉంటుందన్నది ట్రంప్ చెప్తున్నటువంటి మాట. ట్రంప్ అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక బలమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి కారణాలు, సైనిక పరమైనటువంటి కారణాలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు ఈ 3 కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ హర్ముజ్ జల్సన్ని మూసివేయటం వల్ల ఇరాన్ విద్యుత్ కేంద్రాలపైన దాడి హెచ్చరికల వల్ల అంతర్జాతీయ మార్కెట్ లో మొత్తం ముడి చమురు ధరలు బ్యారెల్ కి $112 దాటాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది. అందుకే ఈ రోజు భారత పార్లమెంట్ లో ప్రధాని మోదీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కఠిన నిర్ణయాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భారత ప్రజలంతా సంసిద్ధంగా ఉండండి అని కూడా ఆయన చేసినటువంటి ప్రకటన మనం చూసాం. ఇది ప్రపంచవ్యాప్తంగా కొంత ఆందోళనకరంగా అయినటువంటి అంశం అనే చెప్పొచ్చు. ట్రంప్ చేసినటువంటి ప్రకటన అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ట్రంప్ కొంత వెనక్కి తగ్గక తప్పలేదు అన్నది నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ
అమెరికా తమ పవర్ ప్లాంట్ల మీద కనుక దాడి చేస్తే తాము కూడా మిడిల్ ఈస్ట్ లో అయితే సౌదీ, యుఏఈ వంటి దేశాల్లో ఏదైతే చమురు, అదేవిధంగా నీరు, ఇతర మౌలిక సదుపాయాలను ఏదైతే ఉన్నాయో వాటి మీద విధ్వంసం చేస్తాం, వాటిని ధ్వంసం చేస్తాం. మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అమెరికా వనరులు ఏవైతున్నాయో వాటి మీద కూడా ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిత్ర దేశాలు అదేవిధంగా సైనిక స్థావరాలకి ముప్పు వాటిల్లకుండా చూడటం కూడా ట్రంప్ కు అవసరం కాబట్టి ఈ ప్రకటన చేశారు. మరో ముఖ్యమైనటువంటి అంశం లక్ష్మీదుర్గ, యుద్ధ భయంతో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కూడా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ట్రంప్ చర్చలు సానుకూలంగా ఉన్నాయి, దాడులు వాయిదా వేస్తున్నారని ప్రకటించగానే ఇప్పుడే కొద్దిసేపు క్రితమే లండన్ అదేవిధంగా అమెరికా స్టాక్ మార్కెట్లు మళ్లీ భారీగా పుంజుకున్నాయి. మార్కెట్లను శాంతింపజేయడానికి కూడా ఈ ప్రకటన ఉపయోగపడిందనే చెప్పొచ్చు. బ్రిటన్, యూరోపియన్ యూనియన్ అదేవిధంగా ఆసియా దేశాల యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బందీగా మారిపోయిందన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అన్నది అందరూ కూడా కొంత హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఏకపక్షంగా వెళ్లకుండా మిత్ర దేశాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పొచ్చు. మొత్తానికైతే 48 గంటల్లో నాశనం చేస్తాము అన్న గత వైఖరి నుంచి తాజాగా 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నాం అన్న వైఖరి అన్నది అందరూ కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. అయితే కాల్పుల విరమణ లేదు, ఇది చాలా నిర్మాణాత్మకంగా చర్చలు జరిగాయి. ఇది మార్కెట్ ఏదైతే తీవ్ర భయాందోళనలో ఉంది, మార్కెట్లని మళ్ళీ గాలిలో పెట్టడానికి ఇది ఒక మార్గం అనే చెప్పొచ్చు. అయితే ట్రంప్ చూస్తున్నాం, తన దుందుడు వ్యవహారం, తన వ్యాపార శైలి, ది ఆర్ట్ ఆఫ్ డీల్ ఏదైతే ఉందో ఆ వ్యూహాన్ని ఇక్కడ ప్రయోగించారన్నది నిపుణులు చెప్తున్నారు. అత్యంత తీవ్రమైనటువంటి ఒత్తిడి సృష్టించి ఆపై చర్చల ద్వారా తమకు కావాల్సింది అంటే హార్మూజ్ జలసంధిని తెరవటం, ఇట్లాంటి సాధించుకోవాలన్నదే ఆయన అసలైనటువంటి ప్లాన్ గా అందరూ కూడా భావిస్తున్నారు. అయితే మొత్తానికైతే ఈ రోజు ఈ ట్రంప్ ఎందుకు ఈ సమయంలోనే ఇటువంటి ప్రకటన చేశారని కూడా అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఈ కారణాలు చెప్తూ ఉన్నారు. చమురు ధరల కట్టడి, యుద్ధ మేఘాల వల్ల బ్రెంట్ క్రూడ్ ధరలు కూడా బ్యారెల్ కి $120 పెరిగిపోవటం, అమెరికాలో గ్యాసోలిన్ ఏదైతే పెట్రోల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. అది ట్రంప్ ప్రభుత్వానికి కొంత రాజకీయంగా నష్టం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రకటన రాగానే మార్కెట్లు కొంత స్థిరపడటం ఆయనకు కొంత సానుకూలమైనటువంటి అంశమనే చెప్పొచ్చు. ఇరాన్ ఏదైతే హార్మూజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ప్రపంచ వాణిజ్యం మొత్తం కూడా స్తంభించిపోయింది. బలవంతంగా దాడులు చేయడం కంటే కూడా చర్చల ద్వారా దాన్ని తెరపించడం తక్కువ నష్టంతో కూడినటువంటి పని అని బహుశా ట్రంప్ భావించుండొచ్చు. అదేవిధంగా ఈ యొక్క మిత్రపక్షాలు, మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రతిసారి చెప్తూనే ఉన్నాయి ఇది పరిష్కారం కాదు అన్నది. ముఖ్యంగా భారత్ కూడా చర్చలు అదేవిధంగా దౌత్యం ద్వారానే దీనికి పరిష్కారంగా కనుగొనాలని మొదటి రోజే ప్రధాని మోదీ చెప్పారు. సౌదీ అరేబియా కూడా అదే చెప్పింది, యుఏఈ వంటి దేశాలు కూడా అవే చెప్పాయి. ఈ దేశాలు ఈ యుద్ధం వల్ల తమ ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయి, మా దేశాలు నష్టపోతున్నాయని కూడా గల్ఫ్ దేశాలు పదే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ వంటి వ్యూహాత్మక భాగస్వామి కూడా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ గడువు ఇచ్చి ఉండొచ్చు. మొత్తానికైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమెరికన్లతో పాటు ఇతర దేశాల పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా కొంత సమయం అవసరమని సైనిక నిపుణులు కూడా సూచించి ఉండొచ్చు. అందుకే ఇటువంటి ప్రకటన ఆయన చేసి ఉండొచ్చు. అయితే ఈ 5 రోజుల గడువులో ఏమేమి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అన్నది కూడా మనం చూస్తే, కొంత ఇరాన్ తన పట్టువిడి హార్మూజ్ జలసంధిని తెరిస్తే యుద్ధం కొంత నెమ్మదిగా సర్దుమణిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ 5 రోజుల తర్వాత అమెరికా మాట కనుక వినకపోతే, హార్మూజ్ జలసంధిని కనుక తెరవకపోతే అమెరికా గతంలో కన్నా కూడా ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఇరాన్ పైన విరుచుకుపడే అవకాశం ఉంటుంది. ఇరాన్ ఇంధన వనరుల పైన విరుచుకుపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ట్రంప్ శైలి ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, గతంలో కూడా చూసాం. సో అదేవిధంగా ఈ రోజు కూడా ఈ రోజు చేసినటువంటి ప్రకటన కొంత వ్యూహాత్మకమైనటువంటి ప్రకటననే చెప్పొచ్చు. ఈ ట్రంప్ ప్రకటన యుద్ధం నుండి శాంతి వైపు వెళ్లే మొదటి అడుగు కావచ్చు, లేకపోతే భారీ దాడికి ముందు ఇచ్చినటువంటి ఒక చివరి హెచ్చరిక కూడా కావచ్చు అన్నది నిపుణులు చెప్తున్నారు. సో రాబోయే 5 రోజులు మాత్రం లక్ష్మీదుర్గ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైనటువంటి అంశమనే చెప్పొచ్చు లక్ష్మీదుర్గ.